ఈరోజు దేవుని వాగ్దానం నహూము 1వ అధ్యాయం 13వ వచనం. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. నా ప్రియ సహోదరులరా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారి కాడిమ్రాను మీ మీద మోపకుండా నేను విరగగొట్టుదును అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట, ఇశ్రాయేలీలకు అష్షూరీయుల అణిచివేత నుండి, ఆ కాడి నుండి రాబోయే విముక్తిని గురించి దేవుడు వాగ్దానం ఇస్తూ, దేవుడు వారి జీవితంలో చేయబోయే అద్భుతాన్ని గురించి దేవుడు వారికి చెలవిస్తున్న మాట ఏంటంటే, వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దానిని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజే దేవుడు మీకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని, మీకు ఏ సమస్య చేత మీరు బాధపడుతూ ఉన్నారో, ఎలాంటి భయంకరమైన కాడిమ్రానులు మీ మీద మోపబడి ఉన్నవో, ఎంత భయంకరమైన కట్ల చేత, పాపపు కట్లు, అనారోగ్యం అనే కట్లు, అస్వస్థత అనే కట్లు, భయంకరమైన ఇబ్బందులు అనే కట్ల చేత మీరు పీడించబడి బంధింపబడి ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు వాటిని విరగగొట్టి ప్రతి సమస్యను, ప్రతి కట్లను తెంపి అద్భుతం జరిగించుటకు సర్వశక్తి గలవాడు కనుక దేవుని సన్నిధిలో మీరు దేవుని ఎదుట తప్పక ఈ అద్భుతాన్ని మీరు పొందుకొని ముందుకు సాగుదురుగాక. మీ యొక్క కాడిమ్రాను మీ మీద మోపకుండా దేవుడు మీ యొక్క ప్రతి సమస్యను విరగొట్టి ప్రతి కట్లను తెంపునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను విరగొడతానని సెలవిచ్చిన దేవుడవు, ప్రతి ఒక్కరిపైన ఉన్న ప్రతి కాడిని దేవాతికి స్తోత్రం, ప్రతి భారమును దించివేసి దేవా, ప్రతి కట్లను తెంపి మరి కొన్న ప్రతి బలహీనతలు, ప్రతి శోధనలు, ప్రతి విధమైన ఆటంకములన్నిటినీ బంధించి జయము చేత నింపి నడిపించి అద్భుత కార్యాలు జరిగించి వారి జీవితంలో ఇంకా మేళ్ళ చేత నింపండి దేవా. వారికి ఏ బంధకములైతే వారిని పట్టి పీడిస్తూ దేవా సాతాను, దురాత్మ, మాంత్రిక శక్తుల ద్వారా ఇబ్బంది పెడతా ఉన్నాయో, ఆ కట్లన్నీ ఈరోజు తెగిపోనుగాక. చెరసాలను బద్దలు చేసే విశ్వాసముతో ప్రతి ఒక్కరిని ఎదుట ప్రార్థించి దేవా, కట్లను తెంపుటకు ప్రార్థన అనే ఆయుధముతో, ఉపవాసం అనే శక్తితో ఈ సన్నిధిలో ముందుకు సాగుతూ బలమైన సాధనాలుగా నీ కొరకు జీవిస్తూ దేవాని స్తోత్రం. అనేకులు ఎంతమంది అయితే ఇంకా పీడించబడుతూ ఉన్నారో వారికి నీ స్వార్థ ప్రకటించుటకు ఒక బలమైన సాధనాలుగా ప్రతి ఒక్కరిని వాడుకొని మరి ప్రతి కట్లను, కాడిని దేవాని స్తోత్రం దించి కట్లను తెంపమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.